ఆదిలాబాద్ జిల్లా నిర్మల్లోని డిగ్రీ కాలేజీల్లో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేశారు. విద్యార్థుల వివరాలు, కాలేజీల నిర్వహణ అడిగి తెలుసుకున్నారు. కాలేజ్ ల్యాబ్, లెక్చరర్స్, స్టూడెంట్స్ హాజరు పట్టిక డీటెయిల్స్ పరిశీలించారు. కరీంనగర్ జిల్లాలో న్యాయవాదుల ధర్నా కొనసాగుతోంది. మెట్పల్లి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆప్షన్లను వ్యతిరేకిస్తూ నిరసన దీక్ష చేపట్టారు. హైకోర్టును వెంటనే విభజించాలని, తెలంగాణ జడ్జీలను నియమించాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా మెట్పల్లిని రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలంటూ మెట్పల్లి, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్ మండలాల ప్రజలు బంద్ పాటించారు. జాతీయ రహదారిపై బైక్ ర్యాలీ చేసి గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. వెంటనే రెవెన్యూ డివిజన్ గా ప్రకటించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో నిర్మించిన KG2 PG స్కూల్ నిర్మాణ పనులను పరిశీలించారు స్థానిక ఎమ్మెల్యే జలగం వెంకట్రావు. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా ఏర్పాట్లు చేయాలని కోరారు. మెదక్ జిల్లా తూప్రాన్ మండలం ఘన్పూర్లో మంచినీళ్లు రావడం లేదంటూ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. రోడ్డుపై ఖాళీ బిందెలతో బైఠాయించి నిరసన తెలిపారు. వారం రోజులుగా నీళ్లు రాకున్నా పట్టించుకోవట్లేదని ఎంపీడీఓ శ్రీనివాసరావుతో వాగ్వాదానికి దిగారు. మెదక్ జిల్లా నర్సాపూర్లో రేణుక ఎల్లమ్మను దర్శించుకున్నారు శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా స్వామిగౌడ్ ను సన్మానించారు ఆలయ అధికారులు. మెదక్ జిల్లా సిద్దిపేట మండలం రంగధాంపల్లిలో మనబడి కార్యక్రమం నిర్వహించారు. ఎంఈఓ ప్రసన్నదేవి, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేశారు. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ స్కూళ్లలో బోధన ఉంటుందని వివరించారు. నల్గొండ జిల్లా ఆలేరు తహసీల్దార్ ఆఫీసులో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఇసుక అనుమతి కోసం రాజేష్ నుంచి 3,500 లంచం తీసుకుంటుండగా సీనియర్ అసిస్టెంట్ భిక్షపతిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ప్రభుత్వ అధికారులు లంచాలు తీసుకుంటే చర్యలు తీసుకుంటామన్నారు ఏసీబీ అధికారులు. నల్గొండ జిల్లా చౌటుప్పల్ మండలం మల్కాపురంలోని ఓ ప్రైవేట్ కాలేజీలో మెగా జాబ్ మేళాను ప్రారంభించారు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి. జాబ్ మేళాతో విద్యార్థులకు ఉపాధి దొరుకుతుందన్నారు. ప్రతి ఇంజనీరింగ్ కాలేజ్ ఖచ్చితంగా జాబ్ మేళా నిర్వహించాలని సూచించారు. నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో యాక్సిడెంట్లపై ఆటో డ్రైవర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు పోలీసులు. మద్యం సేవించి డ్రైవింగ్ చేయొద్దన్నారు. హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేస్తే ప్రాణాలకు ప్రమాదమని వివరించారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ప్రశాంత్ రెడ్డి. 2 ఏళ్లలో నియోజకవర్గంలో 760 కోట్లతో అభివృద్ధి పనులు చేసినట్టు చెప్పారు. 2017 వరకు ఇంటింటికి తాగునీళ్లు అందిస్తామన్నారు.